వీడియోలోకి వెళ్ళే ముందు రియల్ సోల్జర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయగానే ఈ విధంగా అయితే ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరికొద్ది మంది మన తెలుగు కమ్యూనిటీకి నా యొక్క వీడియోస్ వెళ్తున్నాయనేసి నేను అనుకుంటున్నాను. ఇలా మోర్ లింక్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ యొక్క లింక్స్ అయితే ఓపెన్ అవుతాయి. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ శుంకర. వెల్కమ్ టు రియల్ సోల్జర్. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి, తర్వాత ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ కోసం మెరిట్ కోసం మెడికల్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాను అనమాట. బేసిక్గా చాలా రకాలుగా ఒక 100,000 నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎస్ఎస్సి జీడీ అనేది కొద్దిగా స్పెషల్ అనమాట. లాస్ట్ టైం ఎవరైతే 46,000 నోటిఫికేషన్కి అప్లై చేశారో దానికి 60 లక్షల మంది అప్లై చేశారు. నోటిఫికేషన్ వచ్చింది దాన్ని 46,000, కానీ దానికి 60 లక్షల మంది పోటీ చేశారు. వాళ్ళందరిలోనూ ఇప్పుడు ఫిల్టర్ చేసి దగ్గర ఒక 30% మంది కూడా ఫిల్టర్ అప్లై చేసి అన్నీ రాసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నది 1:8 అనమాట. అంటే ఒక పోస్ట్కి 8 మంది అయితే ఉన్నారు. దాన్ని ఫిజికల్ మెడికల్ అన్నీ చేసిన తర్వాత మెరిట్కి 1:2కి తీసుకెళ్ళాలి. మెడికల్కి 1:2కి తీసుకెళ్ళాలి. అందులోని 1:2కి తీసుకెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1:2 అంటే మన దగ్గర ఇప్పుడు 46,000 పోస్టులు ఉన్నాయి. దాన్ని డబల్ చేస్తే 92,000 మందిని మెడికల్కి పిలుస్తాడు. అందులోని దగ్గర 10 నుంచి 8,000 లోపు అన్ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెడికల్లోని ఎక్కువ శాతం కలర్ బ్లైండ్నెస్ కానీ ఐసైట్ కానీ ఇవేమైనా ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అన్ఫిట్ అవుతారు. ఇవి అందరినీ ఫిల్ చేయగా మనకి 1:2ని రేషియోని తీయాలన్నమాట. మెడికల్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒక 20 రోజుల గ్యాప్లోని ఫిజికల్ అయిన ఒక 20 రోజుల గ్యాప్లోని మెడికల్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఒక 20 డేస్ అయితే గ్యాప్ ఉండే అవకాశం ఉంది. అసలు ఫిజికల్ ఎప్పుడయ్యే అవకాశం ఉందంటే ఆగస్ట్ 2nd వీక్లోని పక్కా మీకు అనేది క్లారిటీ వస్తుంది. పక్కా ఆగస్ట్ 2nd వీక్ కల్లా మీకు ఒక ఆల్బమ్ తెలుస్తుంది అన్నమాట, అవుతుందా అవదా అనేది. మనం చూసినట్లయితే ఇప్పుడు నోటిఫికేషన్లు ఎన్ని వస్తున్నాయి అంటే ఫేక్గా వాళ్ళే క్రియేట్ చేసేస్తున్నారు. ఎలా అంటే ఆగస్టు 18న ఫిజికల్ అవుతుంది. ఎలా అంటే ఫిజికల్ కమ్ మెరిట్ అదే ఫిజికల్ అవుతుంది. ఫిజికల్ రోజు మెడికల్ కూడా అయిపోద్ది ఓవరాల్గా. ఒక మాట వినండి, 1:8 అంటే ఒక పోస్ట్కి 1 నుంచి 8 మంది ఉన్నోళ్ళని 1:2గా ఫిల్టర్ చేయాలంటే అంత ఈజీయా, అంత ఆసామాసియా? ఎవరిని ఫిల్టర్ చేస్తాను? నీకు జాబ్ ఇవ్వగలను, నీకు ఇవ్వలేను, ఎంత సులువుగా ఈ పని అయితే కాదు. దానికైతే టైం పడుతుంది. మినిమం 20 రోజులు గ్యాప్ తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ అయిన ఒక 20 నుంచి నెల రోజుల్లోనే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. రీమెడికల్కి ఫర్ ఎగ్జాంపుల్ 1-2 డేలో చేసేస్తున్నాడు అనమాట. రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 2023లోని 84,000 వేకెన్సీ ఉంది అని మనం చెప్పుకున్నాం. ఎలా ఒక్క పారామిలిటరీలోని 84,000 వేకెన్సీని 64 వేకెన్సీ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయని చెప్పారనమాట. 64,000 ఎలా ఫిల్ అయ్యాయి? ఇప్పుడు నడుస్తున్నది ఈ నోటిఫికేషను. లాస్ట్ టైం ఎవరిదైతే 25,000 రిలీజ్ చేసి 50,000 ఫుల్ చేసి వాళ్ళందరికీ నోటిఫికేషన్ ఇచ్చాడు, సేమ్ ఇది కూడా సేమ్ అంతే. ఈ రెండు కాకుండా మధ్యలోని సిఆర్పిఎఫ్కి ట్రేడ్ మీద 90,000 పైగా వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా అవన్నీ వాళ్ళు చాలామంది ఫిట్ అయ్యి మన చంద్రాయణగుట్టలోని కొంతమంది, చంద్రాయణగుట్ట ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు, రంగారెడ్డికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు అనమాట. వెళ్ళి మెడికల్ చేస్తున్నారు. చూడండి, నేను ఇక్కడ చేస్తున్నాను వీడియో, ఈ కోళ్ళన్నీ ఇక్కడికి వచ్చి కీకి పెడనమాట. మొత్తం 1 నిమిషం మూడంతా ఖరాబ్ అయిపోద్ది. మనం ఏదైతే ఒక రైమింగ్లో వెళ్తున్నామో ఆ రైమింగ్ని ఇవన్నీ పాడు చేసి ఈ విధంగా అయిందనమాట. కాబట్టి కాస్త పేషెన్సీగా ఉండండి. 1 మార్కుతోటి 2 మార్కులతోటి ఒక అర మార్కుతోటి మిస్ అయ్యని మీరు ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పటి నుంచైనా ఏజ్ అయిపోయిందా, మనం వేరేది ఆల్టర్నేటివ్ వేరేని చూసుకోవాలి. ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి. 2 పడవల మీద కాలు వేస్తే మునిగిపోద్ది అనుకోవడం భ్రమ. 2 పడవల మీద కాలు వేస్తే మునిగిపోద్ది అనుకోవడం భ్రమ. ఒక దాని మీద బరువు ఉండి ఒక దాని మీద తేలికైంది అనుకోండి, ఒక దాని మీద బరువు ఉండి ఒక దాని మీద తేలిగ్గా ఉందనుకోండి, ఈ బరువు ఉన్నది మునిగిపోయి ఆటోమేటిక్గా తేలిగ్గున్నదని కూడా ముంచే అవకాశం ఉందన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు, 2 పడవలు తేలిగ్గానే ఉన్నాయి. ప్లాన్ ఏ మనకు రాదు, ప్లాన్ బి కూడా మనకు రాదు. ఎందుకంటే మనం వేసుకున్న 2 ప్లాన్లు కూడా వేరు అనమాట. మనం ఎలా మునిగిపోతాం? 2 పడవలు ఎలా డిఫరెంట్గా
సపరేట్ వేలు వెళ్ళినప్పుడు మనం మధ్యలో పడి మునిగిపోతాం. మనం ఏం చేయాలంటే 2 పడవల్ని కట్టిపెట్టి ఉంచాలి. 2 పడవల్ని కట్టిపెట్టి ఉంచి ఏదైతే మనకి ఈజీగా ఉందో దాని మీద వెళ్ళాలి. ఏదైతే మనకి చిల్లు పడిందో దాన్ని కట్ చేసి వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎస్ఎస్సి జీడీలో ఏజ్ అయిపోయింది అనుకోండి, దాన్ని వదిలేయండి, బాగా ఉన్నదాన్ని మేము వెళ్దాం. ఓకేనా? కొత్త నోటిఫికేషన్ కరెక్ట్గా ఆగస్ట్ లాస్ట్ వీక్ మనకు వచ్చిన దాని ప్రకారం, మనకు తెలిసిన దాని ప్రకారం ఆగస్ట్ లాస్ట్ వీక్లోనే కొత్త నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. 32,000 ప్లస్ నోటిఫికేషన్ అని. 32,000తో ఏం కాదు, ఇది కూడా మినిమం పక్కా 30,000 కన్నా ఇంకా ప్లస్సే. ఒక 32,000 కన్నా ప్లస్ ఉండే అవకాశమే ఉంది. ఒకవేళ 30,000 ఇచ్చినా ఆ రానున్న కాలంలో ఇంకా పెరిగిపోద్ది. నోటిఫికేషన్ ఎందుకు కట్ ఆఫ్ పెరిగిపోతుందంటే రోజు రోజుకి మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒకప్పుడు ఎస్ఎస్సి జీడీ గురించి ఎవరికీ తెలియదు. 100% 2012లో స్టార్టింగ్లో వచ్చింది ఎస్ఎస్సి జీడీ. ఆ తర్వాత దాని సిలబస్ ఏంటి, దాన్ని ఏ వేలో తీసుకొస్తున్నాడు, ఒకటి కంటిన్యూగా తెలిసిపోయింది. ఎప్పుడైతే 2020 డిసెంబరు తర్వాత 21లోని ఈ కరోనా వచ్చిందో, ఈ కరోనా వచ్చిన తర్వాత మొత్తం అందరూ కొద్దిగా డౌన్ అయ్యారు. కరోనా పాస్ వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ అనేది మర్చిపోవడం జరిగింది. లాస్ట్ నోటిఫికేషన్లకి అంట్లకి తక్కువ వచ్చింది కట్ ఆఫ్. ఇప్పుడు తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది, సిలబస్ ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. ఏ విధంగా చదవాలి, ప్యాటర్న్ ఏంటిది, మోడల్ పేపరు, ఓల్డ్ మోడల్ పేపర్లో మాక్ టెస్ట్లు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. దాని ప్రకారం అందరూ చదివారు కాబట్టి దానికి తోడు ఎస్ఎస్సి జీడీ పేపరు మీరు నమ్మండి నమ్మకపోండి పేపర్ సింపుల్గానే వచ్చింది. అందుకనిసే కట్ ఆఫ్ తక్కువకి వెళ్ళింది. ఇదన్నమాట. అంతే చెప్పాలనుకుని ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను. గ్యాప్ వచ్చేసి పక్కా నాకు తెలిసి ఆగస్ట్ 10ని ఫిజికల్ ఉంటుంది. సెకండ్ వీక్ 10 అని పర్టికులర్గా ఏం చెప్పలేము. సెకండ్ వీక్లో పక్కా 100% తెలుస్తుంది. ఒకవేళ ఉన్నా ఉండకపోయినా ఆగస్ట్ సెకండ్ వీక్ కల్లా మనకి ఏంటనేది ఎప్పుడనేది అడ్మిట్ కార్డులు రావడం అనేది పక్కా 100% స్టార్ట్ అవుద్ది. ఆగస్ట్ లాస్ట్ వీక్లోని మనకి ఎస్ఎస్సి జీడీ కొత్త నోటిఫికేషన్ అనేది మళ్ళీ మీ ముందు ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ ఆడ ఒకసారి ఇచ్చాడంటే అది మిస్ అవ్వదు. 100% దాని దగ్గరలోనే ఉంటుంది. జై హింద్, జై భారత్.